తెలంగాణలో బెల్ట్ షాపుల అంశంపై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు తగ్గిస్తామని చెప్పి పెంచారని వీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే బెల్ట్ షాపులు పెట్టి దోచుకున్నారని మండిపడ్డారు. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష. ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాము. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వ హయాంలో ఆ లీకేజెస్ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్నీ వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పింది. కానీ అధ్యక్ష ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు